ఇప్పటి వరకు హై యాక్షన్ రేసింగ్ సీన్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హాలీవుడ్ సినిమాలే. మన ఇండియన్ సినిమాల్లో రేసింగ్ సీన్స్ తీసిన వాటిలో సగానికి పైగా గ్రాఫిక్ షాట్స్ ఉంటాయి. అందుకే చాలా సార్లు అవి రియల్ ఫీల్ ఇవ్వలేవు. అయితే ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ ఇండియన్ సినిమాలో మొదటిసారిగా బైక్ రేసింగ్ మీద ఫుల్ లెంత్ లో వచ్చిన సినిమా బైకర్. సర్వానంద్ రాజశేఖర్ తండ్రి కొడుకులుగా నటించిన ఈ సినిమాలో సర్వ ఒక పవర్ఫుల్ అండ్ ఫియర్లెస్ బైకర్ గా కనిపిస్తాడు. భయం అంటే ఏంటో తెలియని రేసర్ గా థియేటర్ స్క్రీన్ మీద సర్వానంద్ తన ప్రెజెన్స్ తో మెరుపులు మెరిపించాడు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే రాజశేఖర్ ఒకప్పుడు బైక్ రేసింగ్ లో ఎన్నో గొప్ప గొప్ప రికార్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. కానీ సరైన సపోర్ట్ లేకపోవడంతో రేసింగ్ ని వదిలి కోచ్ గా మారిపోతాడు. అయితే తన కొడుకు సర్వానంద్ కి బైక్ రేసింగ్ మీద ఉన్న ప్యాషన్ ని గమనించి అతడిని ఒక ఇంటర్నేషనల్ రేసర్ గా తయారు చేయడానికి ముందుకు వస్తాడు. తన అనుభవం తన కష్టంతో సర్వాను ఒక స్థాయికి తీసుకువెళ్తాడు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే సర్వానంద్ తను ప్రేమించిన అమ్మాయి కోసం రేసింగ్ ను వదిలేయవలసిన పరిస్థితి వస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తన తండ్రికి జరిగిన అన్యాయం వల్ల మళ్ళీ రేసింగ్ ట్రాక్ మీదకి రావాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ, అసలు రేస్. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మించారు. వీళ్ళు ప్రభాసానికి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. కంటెంట్ నచ్చితే ఖర్చు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాలను తెరకెక్కించడం వీళ్ళ స్టైల్. అలాగే ఈ సినిమాలో కూడా రేసింగ్ సీన్స్ విషయంలో ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అందించారు. ఇక హీరో సర్వానంద్ ఈ పాత్ర కోసం దాదాపు 23 కిలోలు వెయిట్ తగ్గి పూర్తి డెడికేషన్ తో ఈ సినిమాలో నటించాడు. ఒక రియల్ రేసర్ గా కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో రేసింగ్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎక్కడ ఎక్కువగా గ్రాఫిక్స్ లేదా కెమెరా ట్రిక్స్ మీద ఆధారపడకుండా చాలా వరకు రియల్ స్టడ్స్ తో తెరకెక్కించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే రేసింగ్ సీన్స్ చూస్తుంటే ఒళ్ళు జువ్వుమంటుంది. ప్రతి రేస్ కూడా ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇక క్లైమాక్స్ లో జర్మనీ బ్యాక్డ్రాప్ లో వచ్చే రేసింగ్ షాట్స్ అయితే అసలు మామూలుగా ఉండవు. మనం సినిమా చూస్తున్నామా లేక లైవ్ మోటోక్రాస్ ఈవెంట్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి మూవీస్ ని మనం ఎక్కువగా హాలీవుడ్ లో మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు సర్వానంద్ లాంటి డేరింగ్ హీరో వల్ల టాలీవుడ్ లో కూడా ఆ రేంజ్ సినిమా వచ్చింది అనడం గర్వంగా ఉంటుంది. ఇలాంటి కొత్త ప్రయత్నాలతో వచ్చే సినిమాలకు మనం గట్టిగా సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో అద్భుతమైన ఇంటర్నేషనల్ లెవెల్ మూవీస్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే సినిమా స్టోరీ కొంచెం రొటీన్ గా అనిపించిన ఆ మూవీ మాత్రం చాలా ఫాస్ట్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ప్రత్యేకంగా బీజిఎం మరియు రేసింగ్ సీన్స్ చూస్తుంటే స్టోరీ పెద్దగా మ్యాటర్ అనిపించదు. ఫైనల్ గా చెప్పాలంటే బైకర్ ఒక హై ఎనర్జెటిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ. రియల్ రేస్ ఫీలింగ్ ఇవ్వగలిగిన రేర్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటి. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5.